లెబనీస్ చికెన్. లెబనీస్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా 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 నోట్ చేసుకోండి. లెబనీస్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ బ్రెస్ట్, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ వైన్ వెనిగర్, దాల్చిని చెక్క, ఆలివ్ ఆయిల్, ఎండిమిర్చి, జాజికాయ, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, యాలకులు, లవంగ మరియు ఉప్పు. సో చూసారు కదండి లెబనీస్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెబనీస్ చికెన్ తయారు చేసే ముందు అవన్నీ ప్రీహీట్ చేసి పెడదాం. సో నేను అవన్నీ 180 degreesకి సెట్ చేసి ప్రీహీట్ పెట్టాను. మన అవన్ చక్కగా హీట్ అవుతుంది. అప్పటి వరకు మనము ప్రొసీజర్ చేద్దాం. ముందుగా ఏం చేయాలంటే పొయ్యి వెలిగించుకొని సో లెబనీస్లో 7 స్పైసెస్ కామన్ అండి. అవి వాళ్ళు యూస్ చేస్తారు. 7 స్పైస్ పౌడర్ అనేసి అమ్ముతారు కూడా వాళ్ళ సూపర్ మార్కెట్స్లో. ఎక్కడన్నా మీరు ఇంటర్నేషనల్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు కూడా లెబనీస్ స్పైస్ పౌడర్ అని రెడీమేడ్గా అమ్ముతారు. సో ఆ 7 స్పైసెస్ ఏంటంటే దాల్చిని చెక్క, యాలకులు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, యాలకులు, లవంగ. సో ఈ 7 స్పైసెస్తోని పౌడర్ చేసుకొని మసాలా తయారు చేస్తారు. దాంతోని వాళ్ళు తయారు చేస్తారు లెబనీస్ చికెన్. సో దాంట్లో నేను ఎండిమిర్చి యాడ్ చేస్తున్నాను బికాస్ ఐ వాంట్ లిటిల్ స్పైసీ. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ అ ట్విస్ట్, మై ఓన్ ట్విస్ట్. సో ముందుగా ఏం చేద్దామంటే సో ధనియాలు, కొన్ని మిరియాలు, ఎందుకంటే మనము కాశ్మీరీ చిల్లీ వాడుతున్నాం కాబట్టి మిరియాలు. సో కాశ్మీరీ చిల్లీ, దాల్చిని చెక్క, జీలకర్ర, లవంగాలు, యాలకులు. సో చక్కగా రోస్ట్ చేద్దాం. దీంట్లో లైట్గా ఫ్లేవరింగ్ కోసం జాజికాయ వేసేద్దాం. సో టోటల్ మన 8 స్పైస్ పౌడర్ రెడీ అవుతుందండి. సో చూసారా చక్కగా రోస్ట్ అయిపోయింది. సో టెక్నికలీ లెబనీస్ స్పైస్ పౌడర్ని మనము 1 ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ వేసేసి 8 స్పైస్ పౌడర్ చేసేసాము. సో మిక్సీ జార్లో వేద్దాం. కొంచెం చల్లగయ్యాక మిక్సీలో గ్రైండ్ చేద్దాం. అప్పటి వరకు మనము చికెన్ బ్రెస్ట్ తీసుకుందాము. సో చికెన్ బ్రెస్ట్ని మనము ఫస్ట్ స్లిట్ చేసుకుందాము. సో మసాలా లోపల దాకా వెళ్తుంది. సో కాబట్టి జస్ట్ స్లిట్ చేసుకుందాము. సో స్లిట్ చేసుకుంటే మసాలా కూడా వెళ్తుంది, ప్లస్ కుక్ కూడా సరిగ్గా అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక అవన్ ప్రూఫ్ డిష్ తీసుకుందాము. మసాలా చల్లారినట్టుంది, గ్రైండ్ చేద్దాం. కాశ్మీరీ చిల్లీ వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుందండి. బేక్ అయ్యాక కూడా చాలా ఆరెంజిష్ కలర్లో చికెన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్లిట్ చేసుకున్న చికెన్ని అవన్ ప్రూఫ్ డిష్లో అరేంజ్ చేద్దాము. ఇప్పుడు ఈ లెబనీస్ స్పైస్ పౌడర్ని వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ వైన్ వెనిగర్, నిమ్మకాయ తగినంత, సాల్ట్ టేస్ట్. ఇప్పుడు చక్కగా అన్ని మసాలాలు చికెన్ లోపల వెళ్ళేదాకా రబ్ చేద్దాము. ఒక 5 minutes దాకా రబ్ చేయాలండి. సో దట్ ఆల్ ఫ్లేవర్స్ గెట్ ఇన్ ద చికెన్. ఎక్కడెక్కడ స్లిట్ చేసామో జస్ట్ ట్రై టు స్టఫ్ ఇన్ సైడ్. ఇప్పుడు చికెన్ని టర్న్ చేసి ఇంకొంచెం స్పైసెస్ వేద్దాము. అగైన్
లిటిల్ వెనిగర్, సాల్ట్ తక్కువ తినాలి కాబట్టి సాల్ట్ వేయడం లేదు నేను, లైట్గా నిమ్మకాయ జ్యూస్. సో చక్కగా బ్రష్ చేద్దాము. సో చక్కగా రబ్ చేసాము. మనము హెల్త్ కాన్షియస్ కాబట్టి కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. వెరీ లిటిల్ ఆలివ్ ఆయిల్ని డ్రిజల్ చేస్తున్నాము. చేసేసి ఇప్పుడు 180 డిగ్రీస్కి ప్రీ హీట్ చేసుకున్న అవన్లో ఈ లెబనీస్ చికెన్ని గ్రిల్ చేద్దాం. సో లెబనీస్ చికెన్ గ్రిల్ అవుతుంది. ఐ జస్ట్ కాంట్ వెయిట్ ఫర్ ఇట్. సో చికెన్లో చాలా ప్రోటీన్ ఉంటుందండి, కానీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. సో ఆన్ అన్ యావరేజ్ మీరు డాక్టర్ ఎలా మీ డైటీషియన్ ప్రిస్క్రైబ్ చేశారో మీ డైట్లో దాని ప్రకారంగా తీసుకోవాలి. సో మీరు ఒకవేళ ఎక్కువ మ్యారినేట్ చేసుకున్నారనుకోండి, ఒక చిన్న ఎయిర్ టైట్ డబ్బాలో వేసి ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు. 2 to 3 days లోపల యూస్ చేసేది ఉందంటే రెఫ్రిజిరేట్ కూడా చేసుకోవచ్చు. సో మీరు ఎంత బాగా మ్యారినేట్ చేసి పెడితే అంత చక్కగా అది ఉంటుంది, అంత యమ్మీగా ఉంటుంది. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే మండే టు సాటర్డే 6 డిఫరెంట్ మ్యారినేట్స్తోని చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. ఎవ్రీడే అ న్యూ చికెన్. సో లెబనీస్ చికెన్ రోస్ట్ అయినట్టుంది. లెట్స్ చెక్ ఇట్. సో 180 డిగ్రీస్కి రోస్ట్ చేసుకున్న 8 స్పైసెస్తో తయారు చేసుకున్న వావ్, చూసారా చక్కగా రోస్ట్ అయిపోయింది. వావ్, చాలా వేడిగా ఉందండి, జాగ్రత్తగా తీయాలి మీరు కూడా. మనము ఒక చాపింగ్ బోర్డ్ మీద వేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లెబనీస్ చికెన్ని మనం సాలడ్తో సర్వ్ చేద్దాం. సో నాకు క్యారెట్స్ అంటే చాలా ఇష్టము. సో కాబట్టి ఫస్ట్ క్యారెట్ స్కిన్ తీసేద్దాము. సో క్యారెట్స్ని ఇలా సన్నగా స్లైసింగ్ చేసుకుందాం. కావాలంటే నిమ్మరసం కూడా పిండొచ్చండి. ఆల్రెడీ లెమన్ జ్యూస్ వేసాం కాబట్టి ఐఎమ్ జస్ట్ సర్వింగ్ ప్లెయిన్ క్యారెట్స్. అలాగే కీరా. నెక్స్ట్ వచ్చేసి మన ఇష్టం, ఇంకా మనము కట్ చేసుకునేది ఉందంటే కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇన్ పీసెస్, ఆర్ యూ క్యాన్ జస్ట్ సర్వ్ యాజ్ యూ వాంట్. సో నేనేం చేస్తున్నానంటే హాఫ్ సర్వ్ చేద్దాము. సో ఇలా పెట్టి ఇప్పుడు సాలెడ్ని అరేంజ్ చేసి సర్వ్ చేద్దాం. దట్స్ ఆల్. యమ్మీ డెలిషియస్ లెబనీస్ చికెన్ రెడీ. చూసారు కదండి లెబనీస్ చికెన్ ఎలా తయారు చేయాలో. అయితే మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. లెబనీస్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. లెబనీస్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్, జాజికాయ, దాల్చిని చెక్క, కాశ్మీరీ ఎండిమిర్చి, మిరియాలు, యాలకలు, లవంగ, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆలివ్ ఆయిల్, ఉప్పు మరియు నిమ్మకాయ. లెబనీస్ చికెన్ తయారు చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో ధనియాలు, మిరియాలు, కాశ్మీరీ ఎండిమిర్చి, దాల్చిని చెక్క, జీలకర్ర, లవంగ, యాలకలు, లైట్గా ఫ్లేవరింగ్ కోసం జాజికాయ వేసేద్దాం. అన్ని 8 స్పైసెస్ని చక్కగా రోస్ట్ చేసి చల్లార్చి మిక్సీలో లెబనీస్ స్పైస్ పౌడర్ తయారు చేయాలి. చికెన్ని చక్కగా స్లిట్ చేసి ఒక అవెన్ ప్రూఫ్ డిష్లో అరేంజ్ చేసి ఈ తయారు చేసుకున్న లెబనీస్ స్పైస్ పౌడర్ని చక్కగా చికెన్లో స్ప్రెడ్ చేయాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ వైన్ వెనిగర్, నిమ్మకాయ తగినంత, సాల్ట్ టు టేస్ట్. ఈ స్పైసెస్ని చికెన్లో రబ్ చేసేసి లాస్ట్లో ఆలివ్ ఆయిల్ వేసి చక్కగా రబ్ చేసి 180 డిగ్రీస్కి ప్రీ హీట్ అవుతున్న అవెన్లో లెబనీస్ చికెన్ని గ్రిల్ అయ్యేంత వరకు రోస్ట్ చేయాలి. ఈ తయారు చేసుకున్న లెబనీస్ చికెన్ని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి ఒక చక్కని డిష్లో అరేంజ్ చేసి క్యారెట్స్ మరియు కీరా సాలెడ్తోని సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ లెబనీస్ చికెన్ రెడీ.